నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది ఆ హిందూ కుటుంబం స్వస్థలం నేపాల్లో కాఠ్మండు దగ్గర ఒక గ్రామం కానీ 35 సంవత్సరాల నుండి బెంగళూరులో స్థిరపడ్డారు వాళ్లకు మొదట 2 ఆడపిల్లలు పెద్దమ్మాయి లక్ష్మి చిన్నమ్మాయి మహాలక్ష్మి తరువాత 2 మగపిల్లలు ఉక్కుమ్ సింగ్ మరియు నరేష్ పెద్దమ్మాయి లక్ష్మి సయ్యద్ ఇమ్రాన్ అనే అతన్ని పెళ్లి చేసుకుని షాహిదా బుష్రాగా మతం మారింది రెండో అమ్మాయి మహాలక్ష్మి హేమంత్ దాస్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది అతనితో కుటుంబ గొడవల కారణంగా ఒక్కరితే బెంగళూరులో వేరేగా ఉంటుంది పెద్ద కొడుకు జొమాటోలో పనిచేస్తూ బెంగళూరులోనే ఉంటున్నాడు చిన్నవాడు నరేష్ మాత్రం తల్లిదండ్రులతో ఉంటున్నాడు అయితే మొన్న 20వ తేదీ రాత్రి 7:30 ప్రాంతంలో పెద్ద కుమార్తె ఈ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెల్లి ఉంటున్న అపార్ట్మెంట్ నుండి చెడు వాసన వస్తోంది అని ఆ బిల్డింగ్లో ఉంటున్న జీవన్ అనే ఆయన ఫోన్ చేశారు అని చెప్పింది వీళ్ళు బెంగళూరుకు దూరంగా ఉండటంతోనూ రాత్రి కావడంతో వెంటనే రాలేక మరుసటి రోజు ఉదయం కొడుకుని పెద్ద కూతురు లక్ష్మి ఆమె భర్త సయ్యద్ని తీసుకొని ఆ అపార్ట్మెంట్కి వెళ్ళారు పక్క ఇంట్లో ఇచ్చిన స్పేర్ కీ తీసుకొని మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్ళి చూడగా ఇల్లంతా బట్టలు పుస్తకాలు మొదలగునవి విసిరేసి చిందరబందరగా ఉంది హాల్లో ఫ్రిడ్జ్ నుండి వాసన వస్తుంది అని చూడగా ఫ్రిడ్జ్లోంచి రక్తం కారిన ఆనవాళ్ళు ఉండటంతో ఫ్రిడ్జ్ తలుపు తెరిచి చూడగా 30 కంటే ఎక్కువ ముక్కలుగా ఉన్న కూతురు శవం కనిపించింది వారికి పోలీసులు చెప్పిన ప్రకారం ఆమె 4 లేదా 5 రోజుల క్రిందట చంపబడి ఉంటుంది అని చెబుతున్నారు పెళ్ళయి 4 సంవత్సరాల వయస్సు గల కూతురు కూడా ఉన్న ఈ మహాలక్ష్మి కొన్ని నెలల క్రితం భర్తతో గొడవపడి భర్తను కూతురిని వదిలేసి ఈ ఇంట్లో ఒక్కరితి ఉంటుంది ఈమె ఏదో మాల్లో పనిచేస్తూ ఉండగా భర్త ఊరికి దూరంగా ఉన్న ఒక ఆశ్రమంలో పనిచేస్తున్నాడు ఈ ఘటన గురించి తెలిసి భర్త అక్కడికి వచ్చాడు పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు అయితే ఆమె స్నేహితుడు అష్రాఫ్ ఈ హత్య చేసి ఉండవచ్చు అని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు ఏదో భర్తతో ఉన్న గొడవతో 4 సంవత్సరాల ఆడపిల్లను కూడా వదిలిపెట్టి వెళ్ళిన ఆ హిందూ అమ్మాయి 9 నెలలుగా అష్రాఫ్ అనే వాడితో సహజీవనం చేస్తోంది అని పోలీసు విచారణలో తేలింది ఆమెకు వచ్చిన ఇటువంటి చావుకు ఆమె తప్ప ఎవరు బాధ్యులు 2022లో ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే 27 ఏళ్ల అమ్మాయిని ఆమెను ఉంచుకున్న ప్రియుడు 28 సంవత్సరాల అఫ్తాబ్ అమీన్ పూనావాలా అనేవాడు ఇలాగే చంపి శవాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో దాచి రోజుకో ముక్క చొప్పున అడవుల్లో పరేసేవాడు ఆమె హత్య జరిగిన 6 నెలల తర్వాత ఈ కేసు బయటపడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది రోజు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ లవ్ జిహాద్ వార్తలు వస్తూనే ఉన్నాయి అయినా ఆ వార్తలను ఖాతరు చేయకుండా అటువంటి సంఘటనలతో తనమకేం సంబంధం లేనట్లు హిందూ ఆడపిల్లలు స్త్రీలు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎవరేం చేయగలరు జై హింద్ జై భారత్ అండ్ ఈ పోస్ట్ రాసిన ఆయన చెడా శాస్త్రి గారు థ్యాంక్ యూ అండి ఇలాంటి పోస్టులు ఇంకా రాయండి మేము చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం జై హింద్